మేడ్చల్ జిల్లా జీడిమెట్ల 132వ డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. 2013లో ఈ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని 9 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం మరియు చిన్నపిల్లలతో ఆటపాటలు సరదాగా జరుగుతాయని, అలాగే ప్రతి పండుగలు ఇలాగే జరుపుకుంటామని, మా లడ్డు ప్రసాదమే మా గణపతి ప్రత్యేకత అని, లడ్డు వేలంతో పాటు మాకు మేము పోటీ అని, మా కాలనీలో ప్రతి ఒక్కరు ప్రసాదాలు చేసి గణనాథుకి నైవేద్యంగా సమర్పణ చేసిన అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరిస్తామని, చివరి రోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి భజనలు చేస్తూ నిమజ్జనం చేస్తామని తెలిపారు. యాంకర్ శీఘ్రముగా ప్రవృత్తులనట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే నడతేరి నీ సాన్నిధ్యమున ఏదెంచుటకై వలసిన శక్తి సామర్థ్యములను వెంకటేశ్వర కాలనీ ఈస్ట్. మేము ఇక్కడ 2003 నుంచి 13 నుంచి కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్నాము. మేము చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ చేస్తాము. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక కాన్సెప్ట్తో, దేవుడి కాన్సెప్ట్తో ఎవ్రీడే అందరం కలిసి చేసుకుంటాం. ఇక్కడ మా కాలనీకి ప్రత్యేకంగా పేరుంది, అందరం కలిసి చేసుకుంటామని. ప్రతిరోజు మహాహారతి ఇస్తాము, మహా నైవేద్యం పెడతాము. ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ ఈవినింగ్ టిఫిన్స్ లాగా అందరికీ పెడతాము. ప్రతిరోజు కూడా ఉన్నాము విఘ్నేశ్వరం 2013 నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తాము. అప్పటి నుంచి కూడా ఘనంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్గా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం కలిసి. మా గణేష్ లడ్డు ఈ ఏరియాలో ఎక్కడ కూడా అంత ఎక్కువగా వెళ్ళదు. మా ఏరియాలో చాలా 3,86,000 వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్. మా లడ్డు కూడా చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా మాకు నెరవేరుతూ ఉంటాయి. మా పెద్దవాళ్ళందరూ సపోర్ట్తో బాగా అందరం కూడా యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అందరం కలిసి కట్టుగా చేసుకుంటారు. కాలనీ పార్క్ ఈస్ట్. మేము ఇక్కడ వచ్చి ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. శ్రీరామనవమి, వినాయక చవితి, బోనాలు, నెక్స్ట్ దసరా 10 days కూడా ఎవ్రీ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్లస్ అందరూ కూడా కాలనీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటే మొత్తం అంతా నడుస్తుంది. పూజలు అంటే ప్రత్యేకించి తీర్థ ప్రసాదాలు మొత్తం అన్నీ కూడా మంచిగా చేసుకుని నియమ నిష్టలతో చేసి మొత్తం అందరికీ జరగడం జరుగుతుంది. ప్లస్ పూజ అనంతరం కూడా మొత్తం అందరికీ ఎవరైతే కాలనీ వాళ్ళకి వచ్చారో, అవుట్ ఆఫ్ కాలనీ కూడా ఎవరైతే వచ్చారో మొత్తం వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ మా ఇంకా గణేష్ నవరాత్రులు మొత్తం అన్నీ అయితే టోటల్ ఈ ఏరియాలోనే మాది చాలా స్పెషల్ నడుస్తుంది. అండ్ ఎవ్రీడే ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంకా యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లల యాక్టివిటీస్, గేమ్స్, ఇంకా చాలా అన్నీ బాగా జరుపుతాము. లాస్ట్ డే వచ్చి గణేష్ విసర్జన రోజు లడ్డు వేలం అయితే గ్రాండ్ ఈవెంట్. అది ఎవ్రీ ఇయర్ బ్రేక్ పెరుగుతూనే ఉంటుంది తప్ప డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో అది మా గణేష్ లడ్డు స్పెషాలిటీ. అండ్ ఈవెన్ స్పెషల్లీ మా మ్యారేజ్కి ముందు పాడిన లడ్డు ఇది కూడా ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ మాకు మ్యారేజ్ సెట్ అయింది. అది ఒక స్పెషల్. అలా ఏదనుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి వచ్చే వినాయక చవితికి అయిపోతుంది కోరిక. అది మా గణేష్ స్పెషాలిటీ అది. సో ఇంకా మొత్తం ఇవన్నీ కాదు, గణేష్ చతుర్థి అనే కాదు, శ్రీరామనవమి మొత్తం అన్నీ కూడా చాలా స్పెషల్గా చేసుకుంటాము. సో మొత్తం అందరి కోఆర్డినేషన్ టీమ్, అసోసియేషన్ టు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. లేడీస్ అని జెంట్స్ అని కూడా ఏ డివిజన్ ఉండదు, మొత్తం అందరు కూడా ఆల్ ఈక్వల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. పేరు వేణుగోపాల్, నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ని. మాది వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మాది
ఇది మేము 2000లో స్థాపించుకున్నాము వెల్ఫేర్ అసోసియేషన్ అనేది. 2003 నుంచి మేము వినాయక చవితి ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అప్పటి నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. డే 1 నుంచి కూడా వీ ప్రిపేర్డ్ మట్టి వినాయకుడు అండి. ఎందుకంటే కొంచెం ఈకో ఫ్రెండ్లీగా ఉండాలా, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి. సో మా పిల్లలకు కానీ మీరు అక్కడ కూడా చూస్తే అన్ని మట్టి వినాయకులే ఉంటాయి. మా కాలనీ వరకు ఏదైతే ఉన్నామో మేము ఇన్సిక్ చేసి మరీ చేపిస్తుంటాము. అలానే ఇక్కడ ఏంటంటే స్పెషల్ సార్, మా అసోసియేషన్ అంతా మేము ఒకటే మాట పైన ఉంటాం. అట్లానే మా కమిటీ మెంబర్స్ అనే కాదు, ఈవెన్ దో టోటల్ ఎంటైర్ కాలనీ. అలానే మా ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో సోదరి మనులు, వాళ్ళు చాలా ఐకమత్యంతో ఉండి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నామంటే ఇదంతా ఒక టీం వర్క్ తోటి మేము చేయగలుగుతున్నాం. ఈ చుట్టుపక్కల ఇలాంటి అంటే మీకు ఉన్న పెద్ద ఇది ఎక్కడ కనపడదు. సో వీఆర్ ద అంటే ప్రతి వాళ్ళు వచ్చి మాకు అప్రిసియేషన్స్ ఇస్తుంటారు. వీఆర్ ద బెస్ట్, మీరు మట్టి వినాయకుని పెట్టారు, చాలా బాగా ఇచ్చేస్తున్నారు. మా దగ్గరే నిమజ్జనం కూడా మా కాలనీలోనే చేసి దాని తర్వాత అది మళ్ళీ మొక్కలకి వేసుకుంటాం. సో వేప చెట్లు గట్రా ఆల్మోస్ట్ చాలా పెంచాము. టోటల్ ఈకో ఫ్రెండ్లీగా మంచి గ్రీనరీ తోటి ఉంటుంది మా కాలనీ కూడా. అలానే రెండోది ఏంటంటే మా లడ్డు స్పెషల్ సార్, ఇది కళ్యాణం లడ్డు సార్. ఇది ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో మా తీసుకున్నప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినాయి సార్, అందులో మా అబ్బాయికి కూడా నేను తీసుకున్న తర్వాత. సో రెండోది ఏంటంటే ఈ ఏరియాలో హైయెస్ట్ అమౌంట్ పోయేది మా లడ్డూనే, 3.86 lakhs పోయింది. ఈ సంవత్సరం వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్, ఒక 5 లక్షల వరకు పోతుందని అనుకుంటున్నాం. సో మీ సహకారంతో సో ప్రతి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుల్ని పెట్టండి, పర్యావరణాన్ని కాపాడండి. అలానే ఒక మంచి డ్రెస్ కోడ్ తోటి, ఒక మంచి హిందూ సాంప్రదాయంతో ప్రతి వాళ్ళు ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.